నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పడవే, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని నరికి పడవే, నీ కను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని పెరికి పడవే. అంత ఇరుకుదారి. నా శరీరమే నన్ను పాపానికి అభ్యంతరపరిస్తే నా శరీరాన్ని సైతం ముక్కలు ముక్కలుగా నరుక్కుంటే కానీ ఆ పరిశుద్ధ మార్గంలో నేను సెట్ అవ్వను. ఆ పరిశుద్ధమైన మార్గంలో ప్రయాణం చేయడానికి యేసుప్రభు అనుమతించడు. యేసుప్రభు అన్నది మాటలు నేను కాదు. నీ చెయ్యిని అభ్యంతరపరిస్తే అంటే పాపంతో ఉన్నటువంటి పాపానికి అలవాటు పడినటువంటి ఈ చెయ్యి కూడా నా చెయ్యి కూడా పరిశుద్ధ మార్గంలో పట్టదు. అంత ఇరుకుదారే. క్రైస్తవం మన దగ్గర నుంచి ఎంత పరిశుద్ధతను ఎంత పవిత్రతను కోరుకుంటుందంటే యేసుప్రభు అంటాడు, అప్పుడే వాని హృదయంలో వ్యభిచారం చేసిన వాడుగునంటే ఇక్కడ కూడా అనుమతించలే. బయట కాదు, ఇక్కడ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుమతించలే. మనం పాపం చేసేదానికి ఇక్కడ కూడా అనుమతించలే.